హలో వ్యూవర్స్, ఈరోజు మీ ముందరికి ఒక కమ్మటి నోరూరించే తమిళనాడు ఫిష్ పుట్టుని మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఫిష్ని ఈ విధంగా తయారు చేసుకుంటే 70% వరకు ఈ చేపలోని పోషక పదార్థాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ సోంపు, 6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం, 5 పచ్చిమిరపకాయలు నీళ్లు పోసుకోకుండా బాగా క్రష్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 500 గ్రాములు ఫిష్ ఫిల్లెట్స్ తీసుకోండి. ముళ్ళు లేకుండా ఉండాలన్నమాట. నేను సొరచేప అయితే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ సొరచేప దొరకదు కాబట్టి నేను హోకీ ఫిష్ తీసుకున్నానమాట. ఈ ఫిష్ని మనము పసుపు ఉప్పుతో కొంచెం మ్యారినేట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూసారా, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు అందులోంచి ఆ నీళ్ళన్నీ తీసేసి ఫిష్ని మటుకు మనము ఒక తనీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మీ చేతులతో మెల్లిగా దాన్ని కలుపుకొని దాంట్లో 1/2 టీ స్పూను చిల్లీ పౌడరు, చూసారా ఇలాగా స్క్రాంబుల్డ్ అవ్వాలన్నమాట, ఎక్కడ నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడు చిన్న సగం చిప్ప కొబ్బరికాయ మనము బద్దలు చేసుకొని మిక్సీలో అయినా పొడి చేసేసుకోవచ్చు, లేదంటే మనము తురిమి పక్కన పెట్టుకుందాము. సరేనా? ఇప్పుడు బానట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మీడియం హైలో పెట్టుకోండి. దాంట్లో మన సాంబార్ ఉల్లిపాయలు 200 గ్రాములు బాగా తరుక్కొని సన్నగా వాటిల్ని మనము వార్చుకుందాము. ఉల్లిపాయలు వేస్తూనే ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. సరేనా? అందులోకి పచ్చిమిరపకాయలు ఒక 5 సన్నగా తరుక్కొని వేసుకోండి. వీటన్నిటిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. మీరు ఆల్రెడీ ఫిష్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నారు కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి మీరు రుబ్బి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి సోంపు ముద్దని తీసి ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఒక 3 రెమ్మల కరివేపాకు బాగా సగంగా నలిపి వేసుకోండి అందులో. సరేనా? ఇప్పుడు మన స్క్రాంబుల్డ్ ఫిష్ని అందులో వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ ఎప్పుడు చిన్నదిలో పెట్టుకోండి. సరేనా? ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఉండే నీళ్లు కూడా పోయి బాగా మీకు స్క్రాంబుల్డ్ లెగ్లా ఉంటుందన్నమాట. దాంట్లో కొంచెం రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా? ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత నేను కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటాను, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. సరేనా? ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు స్టవ్ ఆపేసుకొని మీరు ఒక బౌల్లోకి మీ ఫిష్ పుట్టుని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత చక్కటి కమ్మటి ఫిష్ పుట్టు రెడీ అయిపోయిందో. ఇది చాలా ఈజీ, తినడానికి చాలా బాగుంటుంది. మీ బంధువులందరూ కూడా ఆశ్చర్యపడతారు, ఓ ఫిష్ని కూడా ఇలా తయారు చేసుకోవచ్చా అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మరి కమెంట్స్ కూడా కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.